నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు మనల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ చల్లగా ఆహ్లాదకరంగా ఉండే యూరప్ దేశాలు ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. అక్కడ వస్తున్న హీట్ వేవ్స్ లేదా తీవ్రమైన వేడి తరంగాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. యూరోప్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అది మనకి ఎలాంటి వార్నింగ్ ఇస్తుందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా ఎండలు అనగానే మన భారతదేశంలో చూసే 40 లేదా 42 డిగ్రీల ఉష్ణోగ్రతను ఊహించుకుంటాం. కానీ అసలు అలవాటే లేని యూరప్ దేశాల్లో ఒక్కసారిగా ఎండలు ముదిరిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? రోడ్డు మీద నీళ్లు పోస్తే బాగా కాలిన పెనం మీద నీళ్లు చల్లినట్లు పొగలు వస్తూ క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. ప్రజలు వేసుకునే చెప్పులు సైతం ఆ వేడికి కరిగిపోయి కాళ్ళకు అంటుకుపోతున్నాయి. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా ఇది 100కి 100% నిజం. ఈ హీట్ వేవ్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, అక్కడ ఉన్న వస్తువులు కూడా ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. వీధుల్లో ఉంచిన ప్లాస్టిక్ డస్ట్బిన్లు ఎండ తీవ్రత కరిగి ముద్దగా మారిపోతున్నాయి. బ్యాడ్మింటన్ ఆడే రాకెట్ హ్యాండిల్స్ కరిగిపోయి ఆటగాళ్ల చేతులకు నల్లటి రంగు అంటుకుంటోంది. ఇంకా విచిత్రమైన ఘోరమైన విషయం ఏంటంటే రోడ్లపైన ఉండే ట్రాఫిక్ లైట్లు, భారీ వాహనాల టైర్లు సైతం కరిగిపోతున్నాయి. తారు రోడ్లు ద్రవ రూపంలోకి మారిపోతుండడంతో వాహనాలు నడపడం కూడా నరకంగా మారింది. అసలు ఇలాంటి పరిస్థితులను యూరప్ జనాలు ఎప్పుడూ ఊహించలేదు. సాధారణంగా యూరప్ ఖండంలో వాతావరణం ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది. అక్కడ సగటు ఉష్ణోగ్రతలు 15 నుండి 16 డిగ్రీలు మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు అంతకంటే తక్కువగా కూడా నమోదవుతాయి. కాబట్టి అక్కడ నిర్మించే ఇళ్ళు, రోడ్లు, ఇతర వస్తువులు అన్నీ కూడా ఆ చల్లటి వాతావరణానికి తట్టుకునేలా మాత్రమే తయారు చేసుకుంటారు. అంతేగాని భవిష్యత్తులో ఇంతటి భారీ ఎండలు వస్తాయని వారు అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఒక్కసారిగా అక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా చేరుకున్నాయి. ఎప్పుడు 15 డిగ్రీల చలిలో బతికే వారికి ఒక్కసారిగా 45 డిగ్రీల ఎండ తగిలితే ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే అక్కడ ఉన్న వస్తువులన్నీ ఆ వేడికి కరిగిపోతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యూరోప్లోని మెజారిటీ ఇళ్లలో ఏసీలు కానీ, కూలర్లు కానీ, కనీసం ఫ్యాన్లు కూడా ఉండవు. ఎందుకంటే అక్కడ వాటి అవసరం ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ హీట్ వేవ్స్ కారణంగా స్కూళ్లను, కాలేజీలను ఒక్కసారిగా మూసివేయాల్సి వచ్చింది. జనాలు ఇళ్లలో ఉండలేక ఏసీలు, కూలర్లు కొనడానికి షాపుల ముందు గంటల తరబడి క్యూ కడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రోడ్లపైన వెళ్లే ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వేడి తట్టుకోలేక హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోతున్నాయి. ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ నివేదికల ప్రకారం ఈ తీవ్రమైన వేడిగల తరంగాల కారణంగా దాదాపు 1000కి పైగా మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వాతావరణం ఇలా ఎందుకు ఒక్కసారిగా మారిపోయింది? దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు మొదటి 5 నిమిషాల్లో విజిల్ రాదు. కానీ కుక్కర్ లోపల వేడి, ఒత్తిడి మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఒకానొక దశలో లోపల ఒత్తిడి ఎక్కువై విజిల్ రావడం ఖాయం. ఈరోజు యూరోప్లో కనిపిస్తున్న హీట్ వేవ్ కూడా సరిగ్గా అలాంటిదే. ఇది ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదు. మానవ తప్పిదాల వల్ల, కాలుష్యం వల్ల వాతావరణంలో సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన వేడి ఇప్పుడు ఒక్కసారిగా బద్దలైంది. దీనికి తోడు హై ప్రెషర్ సిస్టమ్ యూరోప్పై ఒక మూతలా కూర్చోవడం వల్ల లోపల ఉన్న వేడి బయటకు వెళ్లే మార్గం లేక నగరాలను దహించేస్తుంది. సాంకేతికత ఎంత పెరిగినా ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో ఈ ఘటన నిరూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి మన భారతదేశానికి వస్తే ఏమవుతుంది? మన దేశంలో 45 డిగ్రీల ఎండలు కామన్. మన వాళ్ళు 45 డిగ్రీల ఎండలో కూడా హ్యాపీగా బైక్ వేసుకొని వెళ్ళి టీ దాగి వస్తారు. కానీ రేపు వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో ఉష్ణోగ్రతలు 60 లేదా 70 డిగ్రీలకు చేరుకుంటే పరిస్థితి ఏంటి? మాకేం పర్లేదు, మా ఇళ్లలో ఏసీలు, కూలర్లు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అంతటి వేడికి పవర్ గ్రిడ్లు ఫెయిల్ అయ్యి కరెంటు పోతే ఏసీలు ఎలా పనిచేస్తాయి? భూగర్భ జలాలు ఎండిపోయి తాగడానికి నీళ్ళు లేకపోతే మన డబ్బు, మన దాహాన్ని తీర్చగలదా? ఇదంతా ఓ ఎత్తైతే అంతటి వేడిని తట్టుకునే శక్తి అసలు మనకు లేదు. ప్రకృతి మన మాట వినదు, మనమే ప్రకృతి మాట వినాలి. మనం ప్రకృతి నియమాలను గౌరవించకపోతే రాబోయే రోజుల్లో ఇంతకంటే ఘోరమైన ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. యూరోప్లో వస్తున్న ఈ హీట్ వేవ్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, భవిష్యత్తులో భూమి ఎలా మారబోతుందో చెప్పడానికి ఒక రెడ్ అలర్ట్. ఇప్పటికైనా మనం మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకుందాం. జై హింద్.